వాస్తవంగా బీజేపీ చేస్తున్న అరాచకాలకు ఇవాళ రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. ఎందుకంటే బీజేపీ ఎక్కడ చూడు ప్రజలకు అనుకూలంగా కాదు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏది చూడు. ఇప్పుడు అడవులు మొత్తం అంతరించిపోతున్నాయి, అడవులో ఉన్న జంతువులు ఇలా గ్రామాలలోకి వస్తున్నాయి, గ్రామాల మీద పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పులులు వస్తున్నాయి, కోతులు వస్తున్నాయి, రకరకాల జంతువులు గ్రామాలలోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాటికి తిండి లేదు. ఎందుకంటే అడవులని నరుకుతున్నారు, చెరబడుతున్నారు. ఆ సౌండ్కు, ఆ బాంబుల శబ్దాలకు, ఈ పిస్తళ్ళ సౌండ్లకు అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇది ఎన్ని రోజులు 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయలేనిది ఏంటంటే దోపిడీ చేయలేదు, దోసుక తినలేదు. దేశాన్ని దేశంగానే చూసింది, మన దేశం అన్నట్టుగా చూసింది, మన ప్రజలు అన్నట్టు చూసింది, దేశం కోసం కష్టపడ్డది, వాళ్ళ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది, అన్నీ చేసింది. కానీ బీజేపీ లాగా చేయలే. ఎన్నో కనిపెట్టింది. ఇస్రో కావచ్చు, దేశ ప్రజలు మంచిగా ఉండాలని చెప్పేసి పోలియో చుక్కలు కావచ్చు, రకరకాలుగా అన్నీ చేసుకుంటూ వచ్చింది. డ్యాములు కట్టింది, అన్నీ చేసింది, ప్రజలకు ఉపయోగపడే విధంగా కరెంటు తెచ్చింది, రకరకాలు చేసుకుంటూ వచ్చింది. కానీ ఇట్లా దేశాన్ని దోసుకోలే. లాస్ట్కి ఇప్పుడు దేశాన్ని అమ్మడానికి కూడా సిద్ధమయ్యారు. ఇవన్నీ గ్రహించిన ప్రజలు ఇవాళ రాహుల్ గాంధీ ఎంటబడుతున్నారు.